అవినీతికి అడ్డుకట్ట వేస్తామంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలుకుతారు. కానీ రియాలిటీలో పరిస్థితి వేరేలా ఉంది. అధికారం మనది, మన వెనుక ఖద్దర్ చొక్కా ఉంది, మనల్ని ఎవడ ఆపేది అంటూ జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల అండతో ఏకంగా పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. డబ్బిచ్చి మట్టిని పట్టుకెళ్లండంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. రక్షించాల్సిన పోలవరం కాలువ గట్టుని భక్షిస్తున్నారు జనసేన నేతలు. తెలుగు తమ్ముళ్లతో జతకట్టి విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఈ దందా అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. ద్వారకా, తిరుమల, నల్లజర్ల మండలాల్లో గత కొన్ని రోజులుగా వీరి మట్టి దందా ఫుల్ రైజ్ లో ఉంది. ప్రొక్లెయిన్లు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోందని గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ బిల్ ఏది? మరి బిల్లు కట్టుకోకుండా ఎట్లా తోలేస్తున్నారు? ఈ గ్రావెల్ ఎక్కడి నుంచి అబ్బా? హలో, ఈ గ్రావెల్ ఎక్కడి నుంచి? ఈ గ్రావెల్ ఎక్కడి నుంచి తోలుతున్నావు అంటున్నా? మార్లమూడి కోరి అండి. మార్లమూడి ఏ కోరి? కోరి అండి సార్. కోరి అంటే మార్లమూడి కోరి అండి, గ్రావెల్ కోరి. నాకు ఆ రోడ్డుకి అంటే ఆ రోడ్డు సేవలో మరి తెలియదు సార్. అదే నిరూపిస్తావా? కాలగట్టు కాదని చెప్తావు కదా? నేను ఇప్పుడు వాస్తవం చెప్తాను సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను వేసుకొచ్చిన లొకేషన్ చూపిస్తాను. నేను కాలగొట్టే కదా అది? కాలగొట్టు కాదండి, మార్లమూడి కోరి అండి. అయితే మైనింగ్ బిల్ ఏది? చేసే అక్రమాల్లో కూడా టీడీపీ, జనసేన నేతలు కూటమి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఆవపాడు, సింగరాజుపాలెం, నల్లజర్ల వరకు ఉన్న పోలవరం కుడి కాలువ గట్టును జనసేన నాయకుడు అచ్యుత సత్యనారాయణ దోచేస్తుంటే స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేతో పాటు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యేలు వాటాలు పంచేసుకున్నారు. ఈ విషయాలు స్వయంగా గ్రామాల్లోని టీడీపీ నేతలే చెప్తున్నారు. ఇక్కడ మట్టి తోలకం బాగా విచారంగా జరుగుతుందండి. పక్క ఎమ్మెల్యేలేమో రికమెండేషన్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళు కూడా కొంత రికమెండేషన్ ఉంది. ఈ గ్రామ ప్రెసిడెంట్ 4-5 నెలల నుంచి అసలు ఎప్పుడు మాపులు పొగులు ఆపకుండా తోలుతున్నాడు. అదేమనంటే నేను పర్మిషన్ తెచ్చుకున్నాను, 15 లక్షలు కట్టి, కావాలంటే మీరు కూడా తెచ్చుకోండి అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలోకి ట్రక్కులు వస్తున్నాయని ఆవపాడు గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తరలించేస్తున్నారని, ఎమ్మెల్యేల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలువగట్లు మట్టి అక్రమ రవాణా అన్నది చాలా భారీగా జరుగుతుంది. ఇది స్థానిక ఎమ్మెల్యే, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఉంగుటూరు ఎమ్మెల్యే వీళ్ళు కూడా అండదండలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఆవుపాడుకు చెందిన జనసేన నాయకులు, అలాగే మరి కొంతమంది ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా విచ్చలవిడిగా ఈ మట్టి తోలకం అన్నది జరుగుతుంది. పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనుమతులు ఉన్నాయి, మీకెందుకు రిస్క్, మీ పని మీరు చూసుకోండని అధికారులు చెబుతున్నారని స్థానికులంటున్నారు. సహజ సంపదను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు కనబడటం లేదా అని నల్లజర్ల మండల నాయకులు అంటున్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలు చాలా కీలకమని, అలాంటిది ప్రాజెక్టు పూర్తయ్యే టైంకి కాలువ గట్లపై మట్టిని ఈ మాఫియా ఉంచే పరిస్థితి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవటమే మా ప్రధాన ధ్యేయం, దానికే మాకు ప్రజలు ఓటేశారన్న రీతిలో ఈరోజు దందా సాగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆస్తిని గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క లారీ కూడా అక్రమంగా ఊరు తరిగి వెళ్ళలేదు. దందా ఎలా ఉందంటే KGFలా ఉంది, పుష్ప 3 సినిమాలా ఉంది ఇదంతా. జనసేన నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ దందా అంటే ఇంతవరకు ఇప్పుడు చూడలేదు కూడా. ఇదివరకు అంటే ఏదన్నా రాత్రులు తోలుకునేవారు పౌటేలా, పట్ట పౌటేలా, ఎవరైనా వీడియో తీసుకుని మీరు ఎక్కడ పెట్టుకోండి, మాకు ఎప్పుడు వచ్చిన భయం లేదు, మీ శాతనం చేసుకోండి. నువ్వు దళితుడు, నువ్వు చెప్తే ఏంటంటే మీరు కనుక రాత్రులు కానీ ఇప్పుడు అడ్డుతే మీకు ఇంకో రకంగా ఉంటుంది. మీకు తొక్కి చేతనకే అనేసి మీరు ఒక్కళ్ళు కానీ వచ్చారా, మీరు ఎక్కడ ఉంటారో తెలీదు, మీరు అసలు ఏం చేయలేరు. ఈ కాలగొట్లు మేము యథాయిదిగా అమ్ముకుంటాం, మీకు దమ్ముంటే ఆపండి. ఎక్కువ శాతం జనసేన వాళ్ళేనండి. ఇప్పుడు గ్రామంలో డెవలప్మెంట్కి తోలుకుంటే ఎవరు ఇబ్బంది పెట్టరండి అసలు. కానీ ఇతర జిల్లాలకు అమ్మేస్తున్నారు మట్టిని.
టిప్పర్లో జేసీబీలు ఇక్కడ మందులు పలవాల తెచ్చుకుని ఇక్కడ ఎంజాయ్ ఇక్కడ మామూలుగా లేదు, అంత ఎసలుడిగా కొనసాగుతుంది ఇక్కడ. ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని. తాము అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సింగరాజుపాలెం వాసులు.